హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే గ్రీన్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ. బగారా రైస్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేసుకుందాం. కొన్ని కాజు, కొంచెం బాదం, కొబ్బరి, గరం మసాలా అన్నీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనికి పచ్చిమిర్చి, కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. అది వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోనికి కొంచెం పెరుగుని వేసేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, మసాలాలు, మిరియాలు అన్నీ వేసుకొని ఆ పేస్ట్ని కూడా కలిపేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అయితే చికెన్ జ్యూసీగా బాగా వస్తుంది. కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసి ఆనియన్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోనికి ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఎర్రగా ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయినాక కొంచెం పసుపు కూడా వేసేసుకొని అందులోనే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టకుండా మంట హై ఫ్లేమ్లో నుంచి ఒక 5-10 మినిట్స్ చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అలా మంచిగా ఫ్రై అయిపోతే పచ్చి వాసన అనేదంతా పోతుంది కదా. ఇప్పుడు చికెన్ ఉడకడానికి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని ఒక్క 10 మినిట్స్ ఉడకనిచ్చుకుందాం మూత పెట్టేసుకొని. అలా మూత పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత మధ్యలో మూత తీసుకుంటూ కర్రీని కలుపుకుంటూ చెక్ చేసుకుందాం. సాల్ట్ ఏమైనా పడుతుందేమో చెక్ చేసుకోండి. పడితే సాల్ట్ వేసేసుకోండి. ఇలా వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి చికెన్ చక్కగా ఉడికినాక బటర్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.